ఇద్దరికి రోజు పోసుకుంటున్నారు గాజు గ్లాసులో. ఇప్పుడు ఈ వ్యూహం దెబ్బకి ఆ గాజు గ్లాసులో ఒక రేంజ్లో పగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా చూపించారు సినిమాలో. ఎందుకంటే శత్రువులు ఎంతమంది ఉన్నా సరే ఒక మంచి కోసం, ప్రజల మంచి కోసం ఎలా అయినా సరే నిలబడవచ్చు, ఎలా అయినా సరే గెలవచ్చు అనేది చాలా బాగా చూపించారు. వశీకరణ వర్మ గారు చాలా బాగా తీశారు సినిమా అనేది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలా కుట్ర చేస్తున్నారో చాలా బాగా చూపించారు. ఎప్పటికీ నెగ్గలేరు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ. ఎందుకంటే చాలా ద్రోహులు అలాగే బాగా చూపిస్తారు సినిమాలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎంత తీసుకున్నారు ఏందనేది కూడా బాగా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే పార్టీని కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు లీడ్ చేసే విధానం ఉందో దాన్ని చూపించారు. రామ్ గోపాల్ వర్మ ఏంటంటే డైరెక్టర్లు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. కానీ ఈ పొలిటికల్ సంబంధించిన సినిమాని చాలా పబ్లిక్, ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా అర్థమయ్యే రీతిలో రామ్ గోపాల్ వర్మ చూపించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయపరమైన వ్యూహాలు ఏ రకంగా రచిస్తారనేది ఇక్కడ చంద్రబాబు నాయుడు కేటర్ని చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం రాజకీయపరమైన వ్యూహాలు కావచ్చు, ఐడియాలజీ చాలా తక్కువ ఉన్న వ్యక్తిగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. జగన్కి ఎక్కువ పాజిటివ్ ఉందంటున్నారు. ఖచ్చితంగా జగన్ చాలా పాజిటివ్ ఉంటుంది. మేజర్గా వైసీపీ ఓట్ బ్యాంక్ చీలకుండా, ఎందుకంటే ఒక పొలిటికల్ అనలిస్ట్గా వైసీపీ ఓట్ బ్యాంక్ 80% చీలే అవకాశాలు ఉండవు అనమాట. 2019 వరకు జగన్ ఎంత కష్టపడ్డాడు, ఆయన ఏ విధంగా కష్టపడి సీఎం అయ్యే వరకు అనేది చూపించారు అన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టే చూపించారా, ఏమైనా స్క్రిప్టెడ్ లాగా ఏమైనా ఇంకా యాడ్ చేసారా? అంటే ఏం జరిగిందో అదే చూపించాడు, కానీ కొద్దిగా పాత్రల్ని వెకిలిగా చూపించాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని, నాగబాబు గారిని అంది నిజంగా అలా మాట్లాడుకోలేదో మనకు తెలీదు. అది మనకి ఏమనిపిస్తుందంటే ఆర్జీవి గారి వ్యూహం అనిపించింది నాకు. 2014 ఏం లేదు కదా దీంట్లో. 2014లో అంటే 2014 ఎలక్షన్ ముందు జగన్ గారు జైలుకి వెళ్ళారు. అక్కడి నుంచి 2019లో మళ్ళీ ఆయన సీఎం అయ్యారు. అంతవరకు ఈ సినిమా ఉంది. ఆ విధంగా ఇక్కడ 2014లో ఎలాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలా కలుసుకుని జగన్ని ఓడించారు అనేది చూపించారండి. మళ్ళీ అదొక పట్టుదలగా తీసుకుని ఆయన యాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి మళ్ళీ సీఎం ఎలా అయ్యారని చూపించారు. అది నేను ఆర్జీ గారి వ్యూహం ప్రకారం 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందని చెప్పారు అంతే.